ఇటీవల మన సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి కొంతమంది నిరుద్యోగ కుర్రాళ్లను బొద్దింకలతోనూ పరాన్నజీవులతోనూ పోల్చినందుకు నిరసనగా అభిజిత్ అనే కుర్రాడు కాక్రోచ్ జనతా పార్టీ అనే ఉద్యమాన్ని చేపట్టి సామాజిక మాధ్యమాల్లో భారతీయ జనతా పార్టీ, భారతీయ జాతీయ కాంగ్రెస్సులు కూడా పొందలేని అనుయాయులను సునాయాసంగా పొందాడు. ఈ ఉద్యమంలో మొదటి అంశంగా న్యాయమూర్తులను నిష్పక్షపాతంగా పనిచేయడానికి వీలుగా వారి పదవీ విరమణ తరువాత రాజ్యసభ సభ్యుడు మొదలైన రాజకీయ పదవులలో నియమించకూడదని ఆ కుర్రాడు అన్నాడు. ఆ కుర్రాడు ఇటువంటి డిమాండ్ను ఎందుకు చేశాడో తెలుసా? చివరి వరకు జాగ్రత్తగా వినండి. అయోధ్య రామ మందిరం కేసులో తీర్పును ఇచ్చిన 4 న్యాయమూర్తులకు కూడా పదవీ విరమణ తరువాత నామినేటెడ్ పదవులు లభించాయి. అందులో భాగంగానే శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గవర్నరు పదవి, రంజన్ గొగోయ్ గారికి రాజ్యసభ సభ్యత్వం లభించాయని ప్రజలు అనుకుంటున్నారు. క్రింది స్థాయి న్యాయమూర్తులు ప్రజల దృష్టిలో అనుమానాలు రాకుండా ఉండటానికి ఎన్నో జాగ్రత్తలను తీసుకుంటారు. బంధుమిత్రులకు కూడా ఎంతో దూరంగా ఉంటారు. పై స్థాయి న్యాయమూర్తులు ఆ విధంగా రాజకీయ పదవులు పొందితే క్రింది స్థాయి న్యాయమూర్తులకు ఎటువంటి సంకేతాలు అందుతాయి? ప్రజలలో న్యాయ వ్యవస్థపై నమ్మకం పెరుగుతుందా, తరుగుతుందా? అలాగే అధికారులు కూడా అధికార పక్షానికి తొత్తులుగా మారి పనిచేస్తున్నారు. తరువాత ప్రభుత్వం చెరసాలలకు పంపుతుందేమో అన్న భయం లేకుండా తెగిస్తున్నారు. పదవీ విరమణ పొందిన ప్రభుత్వ పదవులలో కొనసాగుతున్నారు, లేదా పదవీ విరమణ వెంటనే ఉన్నత పదవులలో నియమింపబడుతున్నారు. అధికారులే కాదు, ఉద్యోగ సంఘాల నాయకులు కూడా పదవీ విరమణ తరువాత అధికార పక్షం ద్వారా చట్టసభలలో దూరుతున్నారంటే వీళ్ళు అంతవరకు సంఘం కొరకు పనిచేసినట్టా, లేక అధికార పక్షానికి పనిచేసినట్టా? కాబట్టి నిస్వార్థంగా, నిష్పక్షపాతంగా, నిర్భయంగా, అవినీతి రహితంగా పనిచేయాలంటే న్యాయమూర్తులనే కాదు, ఏ ప్రభుత్వ ఉద్యోగిని కూడా గవర్నరు, రాజ్యసభ సభ్యుడు, శాసనమండలి సభ్యుడు, కార్పొరేషన్ చైర్మను మొదలగు నామినేటెడ్ పదవులలో నియామకాలకు అనర్హులుగా ప్రకటించాలి. అంతేకాదు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ, శాసనమండలి వంటి పరోక్ష ఎన్నికలలో కూడా పాల్గొనడానికి అనర్హులుగా ప్రకటించాలి. అంతేకాదు, లోక్సభ, శాసనసభ మొదలగు ప్రత్యక్ష ఎన్నికలలో పాల్గొనడానికి కూడా ఉద్యోగం నుండి బయటకు వచ్చిన 6 సంవత్సరాల తరువాతనే అర్హుడిగా ప్రకటించాలి. అంతేకాదు, క్రమశిక్షణా రాహిత్యం వలన ఉద్యోగం నుండి తొలగింపబడిన వారిని, లేదా ఉద్యోగంలో క్రింది స్థాయికి నెట్టబడిన వారిని అనర్హులుగా ప్రకటించాలి. అలానే లోక్పాలును, ఎలక్షన్ కమిషనర్ను, ఆర్టీఐ కమిషనర్ను, అకౌంటెంట్ జనరల్ను, చీఫ్ విజిలెన్స్ కమిషనర్ను, ప్రధానమంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి, అకౌంటెంట్ జనరలు, చీఫ్ విజిలెన్స్ కమిషనర్లతో మాత్రమే కూడిన కమిటీ సిఫారసు మేరకు రాష్ట్రపతి నియమించాలి. పదవికి తగిన అభ్యర్థిని ఎంపిక చేయడానికి సమగ్రమైన మార్గదర్శకాలతో కూడిన చట్టాలను పార్లమెంటు రూపొందించాలి. మిగిలిన అజెండా గురించి తదుపరి వీడియోలో